హాయ్, ఈ మీ జీవీరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు మరొక కొత్త ప్రాంతానికి మనం బయలుదేరుతున్నాము. మరి ఇంకెందుకు పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తగరపవలస నుండి బయలుదేరాము. ఎందుకంటే ఇక్కడ వరకు ఇంత ముందు వీడియోలో ఆల్రెడీ ఉన్నది. విజయనగరం లెఫ్ట్ సైడ్ వెళ్తారు, స్ట్రైట్గా వెళ్తే మనకు శ్రీకాకుళం వెళ్తాం అన్నమాట. ఈరోజు శ్రీకాకుళం జర్నీ చేస్తున్నామండి. ఎందుకంటే తగరపవలస నుంచి మనం స్టార్ట్ అవ్వాము. సో ఈ ప్రయాణం ఏంటంటే మనము రోడ్లు చూపెట్టుకుంటూ ఇరుచుట్ట ప్రదేశాలను మీకు చూపెడుతున్న ఉద్దేశము. సో మా యొక్క ట్రావెలింగ్ అంతా కూడా రోడ్స్ మీద నుంచి కార్లో ట్రావెల్ చేస్తూ మీరు ఎప్పుడూ చూడనటువంటి ప్రదేశాలని చూపెట్టడమే నా ఉద్దేశము. సో డియర్ ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా చూస్తున్నారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈరోజు మనం తగరపవలస దాటిన తర్వాత శ్రీకాకుళం వెళ్ళే రూట్ నుంచి మనం జర్నీ చేస్తాము. అంటే విజయనగరము శ్రీకాకుళం ఇక్కడ డివైడ్ అవుతాయండి. స్ట్రైట్గా వెళ్తే మనం శ్రీకాకుళం వస్తాము, లెఫ్ట్కి వెళ్తే విజయనగరం వస్తాము. సో విశాఖపట్నం ఆల్రెడీ మనం ఇంతకుముందు విశాఖపట్నం నుంచి వచ్చే రూట్ అక్కడ వరకు చూపెట్టాం కాబట్టి పాత వీడియోలు మీకు ఉంటాయి. సో కాబట్టి అది చూడండి. మనకి ఏంటంటే మీకు తమిళలో అయితే విశాఖపట్నం నుండి శ్రీకాకుళం అని పెట్టాము. అది విషయం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ విశాఖపట్నం ముందు చూపెట్టాం కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే పాత వీడియోలో ఉంటుంది చూడండి. సో కాబట్టి ఈరోజు మనము శ్రీకాకుళము జర్నీ స్టార్ట్ చేసామండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి శ్రీకాకుళం వెళ్తే రోడ్లు చాలా అద్భుతంగా వేశారు. సో మనం శ్రీకాకుళం ఏంటంటే ఇక్కడికి 65 కిలోమీటర్లు వస్తుంది. కాబట్టి మనం ఈ వీడియోలు మనకి 1, 2, 3 పార్ట్ల కింద మనం పెడతాం. ఎందుకంటే ఎక్కడా కూడా మనం స్కిప్ చేయకుండా ప్రతి ఏరియాని, అంటే అఖండ భారతదేశంలో ఉన్న ప్రతి ప్రదేశాలని చూపెట్టాలనేది నా సంకల్పం. మరి ఇక్కడ మన యొక్క సబ్స్క్రైబర్స్ ఉన్నారు కొంతమంది, శ్రీకాకుళం చూపెట్టనన్నారు. దగ్గరలో ఉన్నాయన్నీ కూడా నేను చూపెడతాను. ప్రతి ఏరియా వస్తానండి. మీరు కామెంట్ చేయండి మీ ఏరియాలో ఎక్కడ ఉన్నారు అని చెప్తే నేను అక్కడ రావడం కూడా జరుగుతుంది. వచ్చినప్పుడు మీకు ఇన్ఫార్మ్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, శాంతారావు గారు అడిగారు. సో ఆయన కంపల్సరీ శ్రీకాకుళం చూపెట్టండి అన్నారు. ప్రతి ఏరియానండి మా అఖండ భారతదేశంలో, మన రాష్ట్రం, మన జిల్లాలకే కాదు, అఖండ భారతదేశం అంతా మీకు చూపెడతాను. నా కళ్ళ ద్వారా, నా కారు ద్వారా మీకు చూపెట్టడం జరుగుతుంది. అయితే సమ్ టైం, అంటే కొంత టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒకేసారి ఒకే నైట్లు తిరగలేము. డియర్ ఫ్రెండ్స్, ఒక కొత్త ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. సో మీ సలహాలు మీరు అన్నీ కూడా నాకు ఇవ్వండి, సజెషన్స్. సో మంచి మంచి సలహాలు ఇవ్వండి. ముందు ఇంకా చాలా బాగా మీకు చూపెట్టడం జరుగుతుంది. కొన్ని ఏరియాలు మీకు అంటే మామూలుగా కనపడతాయి కానీ ఆ ప్లేస్ కూడా మరి మీరు చూడాలి కదా. మరి ప్రతి ఏరియాని తిరిగి చూడాలి, మీరు నేను అందరం కలిసి. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ముందు చాలా వీడియోలు మీకు వస్తాయి. ఇక్కడ విశాఖపట్నం మ్యాక్సిమం మేము చూపెట్టాము. ఇంకా కొన్ని ఏరియాలు ఉన్నాయి కూడా చూపెట్టిన తర్వాత మరి మిగతా డిస్టిక్లకి మనం వెళ్తాము. ఓకేనండి, ఎలాగున్నదండి ఈ యొక్క జర్నీ చూడండి. హైవే రోడ్లు చాలా అద్భుతంగా వేశారు. సో ఈ యొక్క ఏరియా కూడా మరి త్వరగా ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ భోగాపురం, ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ ఒకటి, అవన్నీ కూడా స్పీడ్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నీ బాగా డెవలప్ అవుతున్నాయి. ఫ్యూచర్ అంతా కూడా మరి విశాఖపట్నం అనుకున్న శ్రీకాకుళమైన డెవలప్మెంట్. విజయనగరం ఆల్రెడీ దగ్గరికి డెవలప్ అయిపోయింది, ఇంకా అవుతుంది. సో కాబట్టి నెక్స్ట్ ప్లేస్ ఎక్కడ ఉన్నది, మన శ్రీకాకుళం కేసే ఉన్నది. సో కాబట్టి శ్రీకాకుళం అనేది ఫ్యూచర్లో డెవలప్ అవ్వబోయే ఒక మంచి సిటీ కింద తయారవుతుందండి. చూస్తున్నారు కదా. సో కాబట్టి ఇక్కడ రాంగ్ రూట్లో వచ్చి చూసారా, అలా రావటం వల్ల యాక్సిడెంట్లు అవుతాయి. ఒక లారీ వెళ్ళింది, ఇప్పుడు మీరు చూసారు లేదో, ఫ్రంట్ మనకు వచ్చేస్తారు. అలాగే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం అనుకోండి, టక్కన కొట్టేస్తారు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ చెప్తున్నామండి, ఎవరన్నా కూడా డ్రైవింగ్ చేస్తుంటే మరి జాగ్రత్తగా మన రూట్లో మనం వెళ్ళాలి. కుర్తికి ఏదో మనకు మిగులుతుంది కదని చెప్పి తిరిగి రాకుండా ఇలాగ వస్తే ఎవరికో ఆన్లైన్ మనమన్నా బలైపోతాం. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం మన రూట్లో వెళ్తున్నా కూడా ఫ్రంట్ ఎవరు వస్తున్నారు అన్ని కేర్గా ఉండాలి. ఎందుకంటే మన రూటే కదా వెళ్ళిపోతే మరి యాక్సిడెంట్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఆ విషయాలు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి శ్రీకాకుళం వెళ్తున్నాం మనము. శ్రీకాకుళంలో మరి అనేక ప్రదేశాలు వెళ్తున్నప్పుడు వస్తాయి. సో అది మరి నాకు మధ్యలో ఉన్న ప్రదేశాలు నాకు తెలియదు కాబట్టి నాకు మ్యాక్సిమం గుర్తున్న బట్టి నేను చెప్తుంటాను.
మిగతా వాళ్ళు శ్రీకాకుళం నుంచి చూస్తున్న వాళ్ళు ఈ రూట్లు ఏంటనేది మీరు కామెంట్ ద్వారా మన ప్రపంచానికి తెలియజేయండి. ఇప్పుడు మీరు నేను కలిపి మన యొక్క భారతదేశాన్ని ప్రమోట్ చేస్తామండి. ఎందుకంటే నాకు తెలియని ఏరియాని మీరు పరిచయం చేస్తారు కామెంట్ రూపంలో. సో కాబట్టి మీరు చూస్తున్న వ్యూవర్స్ కూడా కామెంట్స్ని చూడండి, ఏ ఏరియా ఏంటో కూడా అక్కడ పెడతా ఉంటారు. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు గట్టిగా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేస్తే నన్ను ఎంకరేజ్ చేసిన అవుతారు కాబట్టి మీరు తప్పనిసరిగా చేయండి. ప్రతిరోజు మీకు కొత్త కొత్త వీడియోలే వస్తాయండి, కొత్త కొత్త ప్రదేశాలు చూపెడతాను, మన భారతదేశం అంతా చూపెడతాం. ప్రస్తుతం విశాఖపట్నం ప్లస్ పక్కన ఉన్న ఏరియాలని మనం చూపెడుతున్నాము. ఇంకా మీరు చివరి వరకు చూడండి, చివరి వరకు చూస్తే ప్రతి ఏరియాని మిస్ అవ్వకుండా మీరు చూస్తారు. ఇక్కడ ఏంటంటే రోడ్స్ ఎలా ఉన్నాయి, రోడ్డు పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో మనం చూపెడుతున్నాం. సో ఏదైనా మనకు కొత్త ఏరియాని చూస్తామంటే అదే కదండి ఆనందం. సో కాబట్టి మీరు మన యొక్క ఛానల్ని ఎంకరేజ్ చేయండి, కొత్త కొత్త ప్లేస్లకి తీసుకెళ్తుంటాను. ఈ రోడ్లు చూసారా, ఈ రోడ్లన్నీ అద్భుతంగా మనకు కనబడుతున్నాయి. ఇది శ్రీకాకుళం వెళ్తున్నటువంటి రోడ్ అండి ఇది. సో చూడండి ఏ ఏరియాలో ఉన్నామో ఏంటో మీరు కామెంట్ చేయండి. సో అదేవిధంగా మన యొక్క వీడియోలు మరి ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి మీకు పార్ట్లుగా మీకు నేను చూపెడతాను. సో పార్ట్లుగా మీకు 1, 2 అని అలాగా పెట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎలాగున్నదండి ఏరియా, చాలా అద్భుతంగా ఉంది కదా, చాలా డెవలప్మెంట్ ఉన్నది ఇటు సైడ్. ఎందుకంటే ఇంకా ఏమీ లేదు ఇటువంటి అంటే ఫ్యూచర్ అంటే పెద్ద ఏదో 100 సంవత్సరాలు కాదండి, నాకు తెలిసి ఒక 5 years లోపు సిటీ లాగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆనందపురము, తగరపాలెం అన్నీ కలిసిపోయిన సిటీ లాగా వచ్చేస్తుంది. సో తగరపాలెం తర్వాత నెక్స్ట్ ఏమున్నది విజయనగరం, శ్రీకాకుళం. విజయనగరం ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ఎలా అయిపోయింది, ఆల్రెడీ మధ్యలో గ్యాప్ ఫిలప్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకేం ఉండదు, ఇదే ఈ శ్రీకాకుళము రోడ్లు అద్భుతంగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడికి వస్తుంది, భోగాపురం. అంటే చాలా బాగుంటుందండి. నేను ఎందుకు చెప్తానంటే మన భారతదేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని మనం పొగుడుకోవాలండి. మన ప్రపంచాన్ని చూపెట్టాలి ఎంత అందంగా మన డెవలప్ అవుతుందో మన దేశాన్ని. కాబట్టి నేను రియల్ ఎస్టేట్ పరంగా నేను చెప్పాను, నాది రియల్ ఎస్టేట్ కాదు, నేను కొత్త ప్రయత్నం. మన దేశంలో ఉన్న భూభాగాలన్నీ చూపెడతాం, కాకపోతే పాజిటివ్గా చూపెడతాను. బాగుపడతాయని చెప్తున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో అంతే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. మన అభివృద్ధి చెందుతున్న భారతదేశం, అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి చెందుతున్న తెలంగాణ, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటాయండి, తగ్గవు. సో కాబట్టి మీరు మన వీడియోల్ని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీరు తెలియని ప్లేస్లు నేను చూపెడతాను, అక్కడ అందరూ తెలిసిన ప్లేసులు చూపెడితే గొప్ప ఏముంటుందండి. మనకు తెలియని ప్లేసులు మనం చూస్తున్నాం కాబట్టి ఇటువంటి ప్రయత్నం మరి ఇప్పటివరకు నేను ఎవరైనా చేసినట్టు చూడలేదు. సో అక్కడక్కడ మరి తీసి డైరెక్ట్ వెళ్ళిపోతారు, కానీ నేనేం చేస్తాను డైరెక్ట్గా మాకు రూట్ అంతా చూపెడతానండి. ఇప్పుడు విశాఖపట్నం నుంచి మనం ఆల్రెడీ కొంత పార్ట్ చూపెట్టాము. ఈరోజు ఏం చేసాము, తగరపాలెం నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు శ్రీకాకుళం వెళ్తున్నాం. సో ఈ 65 కిలోమీటర్లు కూడా ఎంత టైం పట్టింది ఏంటనేది మనం తర్వాత చూడవచ్చు. కాబట్టి మీరు ప్రతి పార్ట్ని అంటే మీరు ఇలా చూసి ఇలా అంటే కట్ చేసి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోకుండా చూడండి ఎలా ఉంటుందో. ఒక వీడియో చూడండి, ఒక వీడియో ఫుల్గా చూడండి. ఫుల్గా చూస్తేనే దాంట్లో ఏమున్నది, అసలు మరి ఈ వీడియో ఎందుకు పెట్టారు అనేది మీకు తెలుస్తుంది. మనం ఏంటంటే ఇక్కడ మన భారత భూభాగాన్ని చూస్తున్నామండి. ఇక్కడ భారత రోడ్లు ఎటు వెళ్తున్నాయో, ఎన్ని రోడ్లు ఉన్నాయో రోడ్లన్నీ చూస్తూ మనం వెళ్తామండి. ఇక్కడ శ్రీకాకుళం 55 కిలోమీటర్లు వస్తుందండి, అంటే ఇంచుమించు 10 కిలోమీటర్లు ఇప్పుడు వచ్చేసాము. ఇక్కడ నుంచి 55 కిలోమీటర్లు ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, మీరు మరి నాకు ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మీరు ఏ కామెంట్ చేసినా మీ మైండ్ సెట్ ఎలా ఉన్నదో అలాగే కామెంట్ చేయండి. మనం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలని చూపెడతామండి, అది అక్కడక్కడ కాదు, రోడ్డు ద్వారా అలా చూపెడతాము. ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇది ఇప్పుడు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్నాం, మనం విజయనగరం వరకు వచ్చాం. అంటే ఒక 40 విజయనగరం మీన్స్ విజయనగరం లెఫ్ట్కి వెళ్తుంది, మనం స్ట్రైట్కి వెళ్తున్నాం. తగరపాలెం వరకు ఇంత ముందు వీడియోలో చూపెట్టిన కాబట్టి అది కూడా చూడండి. సో చూసి మొత్తం విశాఖపట్నం అంతా కూడా చూపెట్టానండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన పాత వీడియోలు అన్నీ ఉంటాయండి. విశాఖపట్నం మీకు వీధులు అన్నీ చూపెట్టాను, చూడండి. సిటీ అంతా చూపెట్టాను, పక్కన ఉన్న విలేజ్ చూపెట్టాను, అన్నీ చూడండి. సో ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా రోడ్స్ అయితే అద్భుతంగా వేశారండి.
సో ఇటు సైడ్ అంతా కూడా మరి ఖాళీగా ఉంది, కన్స్ట్రక్షన్స్ ఇంకా జరగలేదు. కాబట్టి మీరు ఎవరన్నా కూడా మరి ఇక్కడ ప్లేస్లు మరి ఇప్పుడు తక్కువలో వస్తే కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు మీకు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అయితే ఈ శ్రీకాకుళము ఇక్కడ విశాఖపట్నం శ్రీకాకుళం మధ్యన ఫ్యూచర్ డెవలప్మెంట్ అయితే కంపల్సరీ ఉంటుంది. మీరు చెప్తున్నాను ఫ్రెండ్స్, నా వీడియో మీరు తర్వాత చూడండి, ఒక 5 సంవత్సరాల తర్వాత చూడండి. నేను చెప్పిన వాటిలో ఖచ్చితంగా మీకు డెవలప్మెంట్ జరిగినవి కనపడతాయి. మీకు చూస్తారు కదా భోగాపురము మరి ఇలా లెఫ్ట్ నుంచి వెళ్ళొచ్చని చూపెడుతుంది. 1 కిలోమీటర్ ఉందంట భోగాపురం. ఓకే, సో కాబట్టి శ్రీకాకుళం వేమూరు భువనేశ్వరం 382. ఇప్పుడైతే మనం శ్రీకాకుళం వెళ్తున్నాం ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.